సో అలా గాయస్ ఇప్పుడే మనం టిల్లు స్క్వేర్ సినిమా చూసి రావడం జరిగింది మామ. ముందుగా మేము మా ఛానల్ కొత్త వచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న గంట సింబల్ కొడితే మీరు వీడియో పెట్టగానే మేము మీకు బుడుంగమని నోటిఫికేషన్ వస్తుంది. సో ఇంతకీ సినిమా ఎలా ఉంది చెప్పు బ్రో అంటే, నాకైతే సూపర్గా ఉంది గాయస్. అసలు మామూలుగా లేదు. నేను అసలు జీరో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాను. అసలు ఫస్ట్ సీక్వెల్కి సెకండ్ సీక్వెల్కి ఏం కంపారిజన్ లేదు. ట్రైలర్ చూసి సినిమా ఇలా ఉంది, సినిమా ఏమైనా బెడ్స్ కొడుతుందేమో అని చెప్పి భయంతోనే వెళ్ళాను. కానీ సిద్ధు అన్న నా భయం మొత్తం తీసేసి అసలు మామూలుగా కాదు, నేను ఊహించిన ట్విస్టులు కూడా ఉన్నాయి సినిమాలో. అసలు ఫన్ గాయస్. మెయిన్ అసలు సిద్ధు అన్నకి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అసలు ఈ సినిమాతో. ఎందుకంటే ఆయన అన్న యాక్టింగ్ మాత్రం సూపర్ ఉంది. అసలు ఫస్ట్ సీక్వెల్లో ఉన్న క్యారెక్టర్ని సెకండ్ సీక్వెల్లో అదే టెంపోలో మెయింటైన్ చేయాలంటే లిటరలీ సూపర్ చేశాడు గాయస్ సిద్ధు. అండ్ అనుపమ గారు కూడా అతనికి తగ్గట్టే సూపర్ చేసింది. అండ్ తన లుక్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక స్టోరీ విషయానికి వస్తే మనకి ఫస్ట్ పార్ట్ నుంచి కంటిన్యూషన్గా ఉంటుంది. కాకపోతే మనకి ఇప్పుడు అనుపమ అనేది తన లైఫ్లోకి వస్తే, తన లైఫ్లోకి వచ్చిన తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటి అనేది స్టోరీ మాత్రం చాలా క్రిస్పీగా రాసుకున్నారు గాయస్. ఎందుకంటే మనకి సినిమా లెంత్ కూడా 1 hour 58 minutes సంథింగ్ ఉంది. అది కూడా 2 hours లిమిట్లో పెట్టారు. అండ్ రేటింగ్ కూడా చాలా షార్ప్గా పెట్టారు. అదే అనుకుంటా 2 hours మనకి షార్ప్గా పెట్టడం. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి సినిమాటోగ్రఫీ కూడా కొత్త ఫ్రేమ్స్ చాలా బాగా పోర్ట్రే చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి మ్యూజిక్ గాయస్. మెయిన్ మ్యూజిక్ మనకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మ్యూజిక్ కానీ రామ్ మిరియాల గారు ఎక్సలెంట్గా ఇచ్చారు. అండ్ ఇంకా మనకి రైటర్ డైరెక్టర్ విషయానికి వస్తే మల్లిక్ రామ్ గారు ఆయన డ్యూటీ ఆయన చేశారు గాయస్. ఎందుకంటే ఉన్న కథనే సిద్ధు మన స్క్రీన్ ప్లే మొత్తం సిద్ధు రాసుకొని దాన్ని డైరెక్షన్ చేయడం మామూలు విషయం కాదు. అండ్ కొత్త పాయింట్స్ కూడా యాడ్ చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ మంచి నోట్తో ఎండ్ అయ్యింది ఇంటర్వెల్ దగ్గర. దాని తర్వాత సినిమా ఎలా తీసుకెళ్తారా బాబు అంటే అసలు సెకండ్ హాఫ్ నుంచే అసలు రియల్ ఫన్ స్టార్ట్ అయ్యింది. మెయిన్ హీరో అండ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్స్ కార్లో ఉన్న సీక్వెన్స్ అయితే ఇంకా సూపర్ ఉంటుంది. అదే చెప్తున్నాను కదా, అందరు పర్ఫార్మెన్స్ సూపర్ ఉంటుంది. మీరు ఒకసారి సినిమా చూడాలి ఈ సినిమా. ఎందుకంటే టిల్లు కన్నా ఎక్స్ట్రా ఫన్ ఉంది దీంట్లో. ఏంటంటే స్క్రీన్ ప్లే కానీ స్టోరీ కానీ అన్నీ బాగానే ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి మురళీ శర్మ గారి రోల్ కూడా చాలా సూపర్ ఉంది. ఆయన కూడా బాగా పోర్ట్రే చేశారు. అండ్ ఇంకా ఓవరాల్గా సినిమా టెక్నీషియన్స్ విషయం ప్రొడక్షన్ క్వాలిటీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంకా ఓవరాల్గా సినిమా ఎలా ఉంది చెప్పు బ్రో అంటే ఇట్స్ ఎ సూపర్ డూపర్ హిట్ గ్రైస్. ఎందుకంటే కామెడీ ఫిలిము టిల్లుకి ఈక్వల్గానే తీశారు. నాకైతే సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఎందుకంటే చెడగొడతారు అనుకున్నాను, కానీ నా ఇదిని వాళ్ళు బ్రేక్ చేశారు. కాకపోతే సినిమా అయితే చాలా బాగుంది. ఈ సినిమాకి మేము ఇచ్చే జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా 3.2 out of 5 గాయస్. అది సినిమా విషయానికి వస్తే. సో దిస్ ఈస్ ది రివ్యూస్, సైనింగ్ ఆఫ్ గాయస్.